సీతాదేవి వచనామృతములోని మాతృదేవి అనురాగం. స్వామి వాసుదేవానందకు మాతృదేవికి మధ్య జరిగిన సంభాషణ. ఉద్బోధన్ పూజాగదిలో రాధాకృష్ణుడు, మాతృదేవి తెచ్చిన గోపాల్, జగద్ధాత్రి కవచం, యోగిన్మా తెచ్చిన ఇద్దరు కృష్ణులు, బాణేశ్వరుడు, గోవర్ధనగిరి నుండి తెచ్చిన 2 శిలలు, కపిల్ మహారాజ్ తెచ్చిన కాళీ, గురుదేవుల ఛాయాచిత్రం మొదలైన దైవాలు చోటు చేసుకున్నాయి. ఎలా పూజ చేయాలో తెలియక కలవరపడ్డాను. ఇంట్లో అనేక దైవాలకు చేసిన పూజనే ఇక్కడ కూడా చేశాను. అయినా మాతృదేవి జైరాంబాటి నుంచి వచ్చిన వెంటనే ఈ విషయమై ఆమెను ప్రశ్నించాను. నేను, అమ్మా, ఈ దేవతలనందరినీ ఎలా పూజించాలి? మాతృదేవి, ఇప్పుడు ఎలా పూజ చేస్తున్నావు? మా అమ్మమ్మ పలు దేవతలకు సంబంధించిన మంత్రాలను నేర్పించారు. వాటిని మాతృదేవికి చెప్పాను. మాతృదేవి, అన్ని పూజలకు నీ ఇష్టదైవ మంత్రపు బీజమంత్రాన్నే ఉపయోగించు. సకల దైవాలుగా అలరారుతున్నది నీ ఇష్టదైవమే కదా. తరువాత ఇష్టదైవ బీజమంత్రాన్ని ఇతర దేవతానామంతో కలిపి నమః అనే పదాన్ని చేర్చి పూజకు ఎలా ఉపయోగించాలో మాతృదేవి నాకు నేర్పించారు. పిదప ఇలా అన్నారు. ఏ దేవతనన్నా పూజించాలని అనిపిస్తే గురుదేవుల దివ్య రూపాన్ని పూజిస్తే చాలు. ఎందుకంటే ఇష్టదైవము ఆయన ఒక్కరే. ఆయన సర్వదేవ దేవీ స్వరూపులు. ఉద్బోధన్లో ఒకరోజు చందనం నూరుతున్నాను. మాతృదేవి తమ గదిలో కూర్చొని జపమాలతో జపం చేసుకుంటున్నారు. మరెవరూ అక్కడ లేనందువలన మాతృదేవిని కొన్ని సందేహాల గురించి అడిగాను. నేను, అమ్మా, కొన్ని సమయాల్లో మనస్సు బలహీనమైపోతుంది. ఎందువలన? మాతృదేవి, దానిని గురించి ఆందోళన పడకు. ఒక్క గురుదేవులు తప్ప తక్కిన ఎవ్వరి మనస్సుల్లో బలహీనత లేకుండా పోయింది. ఎక్కడైనా ఒక్కసారి సైతం బలహీనత తలెత్తని మహాపురుషులు ఎవరైనా ఇప్పటిదాకా జన్మించారా? నా మనసు బలహీనంగా ఉంది అని గ్రహింపగలిగితే, బలహీనత నుండి విడవడడానికి ప్రయత్నం జరిగి ఉంటే అదే గొప్ప విషయం. ప్రయత్నం చేసేవాడి పట్ల మహామాయ ప్రసన్నమవుతుంది, దారి ఇస్తుంది. కొన్ని రోజులు మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు వెంటనే నాకు అంతా సరిపోయింది అని భావించుకుంటారు. ఇంకా ముందుకు సాగాలి అనే ప్రయత్నం మానుకుంటారు. కానీ వివేకి మనస్సులో కూడా అప్పుడప్పుడు బలహీనత చోటు చేసుకోవడం కద్దు. ఆ బలహీనతను ప్రసాదించేది భగవంతుడే. నీ సాధన ఇంకా పూర్తి కాలేదు, జాగ్రత్తగా ఉండు. నలువైపులా భూత ప్రేతాలు కాచుకొని ఉన్నాయి. సందర్భం దొరికితే చాలు అవన్నీ వచ్చి నీ భుజాల మీద కూర్చుంటాయి. అందువలన ప్రయత్నం మానకు అనే విషయాన్ని దీని మూలంగా వారు జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఇలా బలహీనత రావడం వలన అహంకారం నశిస్తుంది. సదా అప్రమత్తంగా మసలుకో. గురుదేవులను శరణుజొచ్చి జీవితం సాగించు. అహంకారం ఉన్నందువలననే బలహీనత అది ఇది మనస్సులో తలెత్తుతాయి. చివరకు శరణాగతి పొంది జీవనం సాగించు. గురుదేవులకే ఒకసారి కామోద్రేకం తలెత్తింది, ఇక సామాన్య వ్యక్తుల గురించి చెప్పాలా? అందువలన అహంకారానికి చోటే లేదు. ఉద్బోధన్లో ఒక సాయంత్రం గురుదేవులను నిద్రపుచ్చుతున్నాను. మాతృదేవి మంచం మీద కూర్చొని ఉన్నారు. యోగిన్మా, ఏం నాయనా, ఈ చోటు ఎలా ఉంది? నేను, ఇక్కడ ఒకేలాంటి పని చేయాల్సి ఉంది. అందువలన మాతృదేవి ఇక్కడ ఉండని సమయాల్లో వట్టిపోయినట్లుగా కనిపిస్తుంది. శాస్త్రాధ్యయనం చేయడానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదు. మాతృదేవి, గురుదేవుల సేవ కూడా ఒట్టిపోయినట్లుగా ఉందా? ఎందుకు అలా ఉందని మనస్సును పరిశోధించి చూడాలి. ఒకే పద్ధతిగా జీవనం సాగిస్తూ మనస్సు దానినే వదలకుండా అంటిపెట్టుకుని ఉంది. దాని నుండి కాస్త విభిన్నంగా నాశించిన మనస్సు ఇష్టపడదు.
శరీరము, మనస్సు పాతదారిలోనే పోగోరతాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు గురుదేవులను ప్రార్థించాలి. వట్టిపోవడం నుంచి విడవడి ఎలా నీ మనస్సుకు నూతనోత్సాహం కలిగిస్తారో అప్పుడు చూడగలవు. సాధన తొలి దశలో రాత్రింబవళ్ళు పరిశోధనలు చేయడం మంచిది కాదు. ఇలాంటి పరిశోధన మనస్సును వట్టిపోయేలా చేస్తుంది. గురుదేవుల దివ్యమయ జీవితం గురించి యోచించు. అప్పుడు మనస్సు మళ్ళీ నూతనోత్సాహం పొందడం చూడగలవు. శరత్ ఎంత చక్కగా శ్రీరామకృష్ణ పరమహంస గ్రంథం రచించాడు. మా రాసిన శ్రీరామకృష్ణ కథామృతం వింటూ ఉన్నప్పుడు ఎంత మనశ్శాంతి కలుగుతుంది. అక్షయ మాస్టారు రాసిన కుంతీ గ్రంథం రోజూ కాస్త చదువు. సమయం దొరికినప్పుడు నేను కూడా రోజూ అందులో కొంత చదివించుకొని వినేదానను. ఉద్బోధంలో క్రింద నుండి పెద్దగా శబ్దం వినబడింది. అది విన్న గోలప్మ మాతృదేవితో ఇలా అన్నారు: మీరు మీ శిష్యులను అదుపులో పెట్టుకోవడం లేదు. గురుదేవులు తమ శిష్యులను ఎంత అదుపులో ఉంచేవారు. ఒక్క అడుగు అటు ఇటు వేయడానికి ఎవరికైనా ధైర్యం ఉండేదా? మాతృదేవి: నాకేం తెలుసమ్మా, నేను ఎవరి లోటుపాట్లను చూడలేను. ఇక అదుపులో ఉంచుకోవడం ఎలా? నేను ఒక తల్లిని. నేను ఎలా అదుపులో పెట్టుకోగలను? ఎలాగో వారిని పరిశుద్ధులుగా చేసి స్వీకరిస్తాను. వారందరూ గురుదేవుల సంతానం. వారిని అదుపులో ఉండాలని నేనెలా చెప్పను? వారు సహజంగానే అందరినీ క్రమబద్ధం చేశారు. వారి సరళ సహజ ప్రేమ వలన అంతా చక్కబడింది. మన గురుదేవులు ప్రేమమయులు. ఆయన వద్ద కటుత్వము, మొరటితనము ఏదీ లేదు. ఇందుకు ప్రతిఫలం భగవంతుడు నీకు తప్పకుండా ఇస్తాడు అంటూ ఎవరైనా మరొకరితో కటువుగా చెబితే నేను వెంటనే గురుదేవులను ప్రార్థిస్తాను. ప్రభు, మంచివారికి చెడ్డవారికి కూడా మంచినే చేయండి అని వేడుకుంటాను. నా సంతానంతో చెప్పేదిదే: ఎవరినీ బాధ పెట్టకండి. కీడు చేసిన వారిని దండించమని భగవంతుణ్ణి ప్రార్థించకండి. బదులుగా కీడు చేసిన వానికి కూడా మంచి జరగాలని ప్రార్థించండి. భగవంతుని న్యాయత్రాసు సూచి ఎంతో ఖచ్చితమైనది. ఒక వీసం కూడా అటూ ఇటూ పోదు. అదే సమయంలో ఆయన కరుణకు కూడా అంతులేదు. ఒక భక్తుడు ఎప్పుడూ అలజడిగా ఉండేవాడు. కొంత ప్రశాంతంగా ఉంటూ జపధ్యానాలు అభ్యసించమని మాతృదేవి అతడితో ఇలా అన్నారు. భక్తుడు: మనస్సు అదుపులో ఉండడం లేదు, ఏం చేయాలి అమ్మా? మాతృదేవి: ధ్యానం కష్టమైనదే. స్త్రీలైన మేము ఎప్పుడూ జపమే చేస్తుంటాం. తన్మూలంగానే అన్నింటినీ పొందుతున్నాం. మీరు కూడా ఈ పద్ధతినే అనుసరించండి. కొద్దిగా ప్రశాంతంగా ఉంటూ జపం చేయాలి. 10-20 వేల జపం రోజు చేసి చూడు. మనసు ఎలా అదుపులోకి వస్తుందో అప్పుడు నువ్వే చూస్తావు. అంత చేసి ఏమీ జరగకపోతే నాకు వచ్చి చెప్పు. సాధు సన్యాసులను మినహాయించి తక్కిన వారికి ధ్యానం ఎంతో కష్టం. పురుషుడిగా ఉన్నంత మాత్రాన సరిపోదు. మనస్సులో దార్ఢ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. కోర్కెలుడిగిన స్థితి, భగవంతుని పట్ల ప్రేమ కలుగకపోతే ధ్యానం కుదరడం ఎంతో కష్టం. ధ్యాన సిద్ధులలో 4 రకాల వారున్నారు. మొదటిగా జన్మతః ధ్యాన స్థితిని కరతలామలకం చేసుకున్నవారు. రెండవది గురువు వద్ద ఉపదేశం పొంది పలు రకాల సాధనలు చేసి ఆ స్థితిని సంతరించుకున్నవారు. మూడవది కృపాసిద్ధుడు అని గురుదేవులు పేర్కొనేవారు కదా, అలాంటివారు. గురువు తన అహేతుక కృపతో వారి మనస్సును లౌకికత్వం నుండి విడవడజేస్తారు. నీళ్లలో తామర తేలుతున్నట్లు వారి మనస్సు కూడా తేలుతూ ఉంటుంది. వీరు కృపాసిద్ధులు. నాలుగవది గురుదేవులు చెప్పే హఠాత్ సిద్ధులు. ఎవరిదో ఆస్తి హఠాత్తుగా సంక్రమించినట్లు. వీరు కూడా తొలి దశలో తపస్సు చేసిన వారే, కానీ ఏదో
మనోభ్రమకు లోనై అనేక రోజులు ప్రారబ్ధ కర్మను అనుభవిస్తారు. ఈ కర్మ సమసిపోయిన వెంటనే హఠాత్తుగా వీరికి ధ్యానస్థితి కలుగుతుంది. రహదారిలో వెళ్తున్నప్పుడు హఠాత్తుగా అమూల్యమైన వజ్ర వైడూర్యాలు దొరికినట్లు. గురుదేవులు ఈసారి అనుగ్రహించి లోక కళ్యాణం కోసం కఠోర తపస్సు చేశారు. ఆయన వద్ద మిగిలింది ఎముకలు, చర్మము మాత్రమే. వాటితో పాటు ఇతరుల పాపాలు స్వీకరించినందువలన రోగాలు కూడా. ఆయన పట్ల భక్తి శ్రద్ధలు, విశ్వాసం అలవరుచుకుంటే చాలు. ఆయన దివ్యనామం జపిస్తే చాలు. వారి లీలాధ్యానం చేస్తే చాలు. కుండలిని శక్తి దానంతట అదే జాగృతి పొంది ఆనందంగా ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. ఆయన ఆచరించినట్లు కఠోరమైన తపస్సులో ఆచరించవలసింది లేదు. ఇది కలియుగం. సత్యయుగం, త్రేతాయుగంలాగా ఎంతమంది అంత తపస్సు చేయగలుగుతారు? ఇప్పుడు ప్రాణం శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంది. గురుదేవుల దివ్యనామాన్ని జపించు. ఆహారము, గుడ్డలు లాంటి అత్యవసరాలను కూడా ఆయనే ఈడేర్చడం చూస్తావు. గురుదేవుల దివ్యనామాన్ని ఉచ్చరించే ప్రతి వ్యక్తికి ఎప్పుడూ తిండికి లోటుండదు. మామూలు ఆహారం, బట్టలకు తగిన ఏర్పాట్లు ఆయనే చేసి ఉంచారు. గురువర్యుల కృపాకటాక్షము, భగవంతుని కృపాకటాక్షము లేకుండా ఎవరైనా తమంతట తామే బంధాల నుండి విడవడగలరా? అందువలననే గురుదేవులు కఠోర తపస్సులు ఆచరించి వాటి ఫలాన్ని రాబోయే భక్తులకు అందరి కోసము సేకరించి ఉంచిపోయారు. వారు అనుగ్రహించి తలుపు వద్దే నిలబడి ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా తలుపుని తెరవడం మాత్రమే. భక్తుడు ఆలోచించసాగాడు. ఈసారి గురుదేవులు వచ్చారు. కఠోర తపస్సు, వ్రతాలు, సాధనలన్నీ అనుష్ఠించి భక్తుల కోసము పారమార్థికతను అనుసరించే వారికి సేకరించి ఉంచిపోయారు. వారి కథామృతమే ఇక్కడ మళ్ళీ మారుమ్రోగుతూ ఉంది. ఆయన పట్ల విశ్వాసమున్న వారికి సరళ సాధన, తపస్సు చాలు. రామకృష్ణ నామం విన్న మాత్రాన కుండలిని శక్తి ఆనందంగా దానంతట అదే జాగృతి పొందుతుంది. తెల్లవారింది, లేవండి. తలుపులు తెరిచి చూడండి. మీ ముందే ఉదయ సూర్యుడు కానవస్తాడు. ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చింది. ఆ సందర్భంలో మాతృదేవితో ఇలా అన్నాను. నేను, అమ్మా, ఎలాగూ మనస్సు అదుపులోకి రాకుండా చంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శరీరం కూడా వ్యాధిగ్రస్తమవడంతో మనస్సు జపధ్యానాల జోలికే వెళ్ళనంటూ ఉంది. మాతృదేవి, ఇదిగో చూడు, మనస్సును రెండుగా విభజించాలి. దానిలో ఒకటి వివేక మనస్సు, రెండవది ఆడుకునే బాలునిలాంటి వివేకహీనమైన మనస్సు. తల్లిదండ్రులు ఆడుకుంటూ ఉన్న పిల్లలను ఎలా పర్యవేక్షిస్తూ ఉంటారో అలాగే వివేక మనస్సు, వివేకరహితమైన మనస్సును పర్యవేక్షిస్తూ ఉండేటట్లు చేయాలి. కొద్దిగా మారాన్ చేసినా దానిని వెంటనే అదుపులోకి తేవాలి. కోప్పడాలి, గద్దించాలి. మొండికేసే పిల్లలను తల్లిదండ్రులు తిట్టడం నువ్వు చూడలేదా? అదేవిధంగా ఇలా కొన్ని రోజులు అభ్యాసం చేస్తే మనసు గుణపాఠం నేర్చుకుని దారికి వచ్చేస్తుంది. కానీ ఏదో ఒక విషయాన్ని ఏకధాటిగా చేయడం వలన ఈ వివేకహీనమైన మనస్సులో ఒక గాఢమైన సంస్కారం రూపుదిద్దుకుంటే నువ్వు 1000 సార్లు కాదన్నా మనస్సు దారికి రాదు. అలాంటి సమయంలో ప్రార్థనను కూడా ఆశ్రయించాలి. బలహీనమైన ఆ మనస్సు కోసం గురుదేవులను ప్రార్థించాలి. మార్గాంతరం లేదు. ఆయన భగవంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఒక మూసను పగులగొట్టి మరొక మూసతో మనలను రూపొందించగల సమర్థుడు ఆయన. గురుదేవుల ఇచ్ఛకు మనుషుల మనస్సులు కేవలం బంకమట్టి ఉండలుగా అయిపోవడాన్ని, వారు ఎవరిని ఎలా తీర్చిదిద్దాలని అనుకుంటారో అలాగే తీర్చిదిద్దడాన్ని స్వయంగా నేను చూసి ఉన్నాను. రాస్ బిహారీ మహారాజ్తో మాతృదేవి ఒకసారి ఇలా అన్నారు. ఈ లోకం కల లాంటిది, పారవశ్య స్థితి.
భగవంతుని లీలలాంటివన్నీ కలే సుమా. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఇది కూడా కలే. గురుదేవులు మాత్రమే యథార్థం. నేను 5 కోశాలు పోయిన పిదప గురుదేవులు భగవంతునిలో ఐక్యమయ్యారు. లీలా శరీరం గురించి చెప్పబడిందే, అది ఏమిటి? మాతృదేవి: సచిదానందమే ఆయన స్వరూపం. కానీ అప్పుడప్పుడు దివ్య శరీరాన్ని రూపొందించి భక్తులతో క్రీడిస్తారు. 1915 జగద్ధాత్రి పూజా సమయమది. బంకూరాలో కరువు నివారణ కార్యకలాపాలలో మునిగి ఉన్న నేను మాతృదేవి దర్శనానికి జైరాంబాటి వెళ్ళాను. రోజు మేము భోజనం చేస్తున్నప్పుడు మాతృదేవి పక్కన కూర్చున్నారు. ఎవరో వడ్డించారు. మాతృదేవి నవ్వుతూ ఇలా అన్నారు: ఇదిగో చూడు, గురుదేవులు వచ్చారు. ఆయన అనుగ్రహంతో బాలురకు కూడా ఆధ్యాత్మిక నేత్రం తెరుచుకుంది. తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చి గురుదేవుల సేవలు వనరిస్తున్నారు. గురుదేవుల కృపాకటాక్షం లేకుండా సంసార జీవితాన్ని త్యజించడం సాధ్యమా? ఇప్పుడు మేమే వారి బంధుబాంధవులం. వారి బంధుబాంధవులు అన్యులైపోయారు. ఒకరోజు కొందరు భక్తులతో మాతృదేవి ఇలా అన్నారు: గురుదేవులు రాకపోయి ఉంటే, వారి అహేతుక కరుణా కటాక్షం లేకపోయి ఉంటే మాయాబంధం నుండి బయటపడడం ఎవరికన్నా సాధ్యమయ్యేదా? ఆయన కఠోర తపస్సు చేశారు. మానవుల కర్మఫలాన్ని నశింపచేయటానికి ఆ తపోఫలాన్ని దానం చేశారు. ఎన్నో సంవత్సరాల తరువాత పుష్పించవలసిన చెట్లను రాత్రికి రాత్రే పుష్పింపజేయడం మీరు చూడలేదా? మనుషుల పాపాలను స్వీకరించి ఆయన ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. అంత వ్రణంతో ఆయన అనుభవించిన బాధను చూసి ఉంటే మీకు అర్థమై ఉండేది. అన్ని కష్టాలు అనుభవించినా ఆయన లోక కళ్యాణాన్నే కోరారు. మాట్లాడడం ఆయన ఆపలేదు. ఎవరైనా తన వద్దకు రాకపోతే కలత చెందేవారు. స్వర్గద్వారం, గుర్రపు నడక లాంటి ఆటల అట్టలను ఒకరోజు ఉద్బోధన్ వీధిలో నిలబడి విక్రయిస్తున్నాడు. రాధు నాతో, వాణ్ణి పిలవండి, నాకు ఆ ఆటల అట్టలు కావాలి అంది. గుర్రపు నడక అనే ఆటను చూసిన మాతృదేవి, ఇదేమిటి, కొత్తగా ఉందే అన్నారు. రాధు దానిని వివరించి, ఈ ఆటలో చివరి ఘట్టం చేరుకోవడం చాలా కష్టం అని చెప్పింది. మాతృదేవి దానిని పరికించి చూసి కాసేపు గాఢంగా ఆలోచించారు. తరువాత చిరునవ్వుతో ఇలా అన్నారు: జీవితం కూడా ఇటువంటిదే. చిట్ట చివరి ఘట్టమే చాలా కఠినమైనది. జీవితమంతా సాఫీగా సాగిపోతుంది, కానీ చివరి రోజుల్లోనే వ్యాధులు, శోకతాపాలు, కలతలు, కన్నీళ్లు అన్నీ. ఓ ఎంత కష్టం! ప్రారబ్ధ కర్మ తీరే తరుణం కదా, అందువల్లనే అన్ని దుఃఖాలు, కష్టాలు. గురుదేవుల అనుగ్రహంతో చివరి ఘట్టం చక్కగా జరుగుతుంది. ఆయనను శరణుజొచ్చిన వారి ప్రారబ్ధ కర్మలను వారే తెంచేస్తారు. వారిది ఎలాంటి కరుణ! ఆయన కపాలమోచనులు. కానీ కొందరి ప్రారబ్ధం చాలా శక్తివంతమైనదై ఉంటుంది. వాళ్ళు కొద్దిగా అనుభవించే తీరాలి. ఆ తరువాతే అంతా చక్కబడుతుంది. ఒక భక్తురాలు ఆ స్వర్గద్వారం ఆటను ఉత్సాహంతో చాలాసేపు చూసింది. తరువాత మాతృదేవితో, అమ్మా, ఇలా చాలా లోకాలు నిజంగానే ఉన్నాయా అని అడిగింది. మాతృదేవి, నిశ్చయంగా ఉన్నాయి. అజ్ఞానం ఉన్నంతదాకా ఈ మాయాజాల ఆట కూడా సాగుతూ ఉంటుంది. భగవత్ సాక్షాత్కారం లభిస్తే ఈ లోకాలన్నీ నీడలా కనుమరుగైపోతాయి. అప్పుడు భగవంతుడొక్కడే యథార్థం, తక్కినవేవీ కాదు. భక్తురాలు: ఈ లోకాలకు ఎలా వెళతారు? మాతృదేవి: స్థూల శరీరం పతనమైన తరువాత ప్రారబ్ధానికి తగినట్లు సూక్ష్మ శరీరం ఈ మంచి చెడు లోకాలకు వెళుతుంది. అజ్ఞానంలోని వ్యక్తి ఈ సూక్ష్మ శరీరపు పయనాన్ని తన పయనంగా భావిస్తాడు. చూడు, మనస్సు కలగంటుంది. అప్పుడు బయట ఉన్న ఈ యథార్థమైన లోకం మాయమైపోతుంది. స్వప్న ప్రపంచమే యథార్థంగా కనపడుతుంది. భక్తురాలు:
నిద్ర నుండి మేల్కొన్నప్పుడు మనం జాగృతి పొందుతాం. అజ్ఞానమనే నిద్ర కూడా భంగమవుతుందా? మాతృదేవి: సంస్కారాల కారణంగానే జాగ్రత్తావస్థ అనుభవిస్తున్నాం. స్వప్నలోకం కూడా సంస్కారాల పర్యవసానమే. ఇతర లోకాలు కూడా సంస్కారాల పర్యవసానమే. ఈ లోకంలో యావత్తూ అనిత్యం. ఒకరోజు కాకపోతే మరో రోజు అవి నశించే తీరతాయి. అప్పుడు అజ్ఞానమనే నిద్ర భంగమవుతుంది. భక్తురాలు: సంస్కారం నశిస్తే మళ్ళీ ఎందుకు జన్మ కలుగుతుంది? మాతృదేవి: సంస్కారం అనేది సామాన్య విషయమా ఏమిటి? అసంఖ్యాకమైన జన్మలలోని అసంఖ్యాకాలైన సంస్కారాలు మనస్సులో ఉన్నాయి. ఒక గుంపు నశిస్తే మరొక గుంపు వస్తుంది, రక్తబీజ దానవునిలా. భక్తురాలు: అలా అయితే ఈ సంస్కారాల బారి నుండి తప్పించుకోవడం ఎలా? మాతృదేవి: కోర్కెలనన్నింటినీ త్యజించి ఎవరైతే సచ్చిదానంద పరబ్రహ్మాన్ని మాత్రం ఆశ్రయిస్తారో వారే ముక్తులవుతారు. కోర్కెలే సంస్కారాలను తలెత్తనిస్తాయి. భక్తురాలు: సచ్చిదానంద పరబ్రహ్మంలో మనస్సును లగ్నం చేయడం ఎలా? మాతృదేవి: ఆయన ఎప్పుడూ మనలను ఆకర్షిస్తారో అప్పుడు మనస్సు ఆయన పట్ల ఆకర్షితమవుతుంది. భక్తురాలు: ఆయన మనలను ఎందుకు ఆకర్షించడం లేదు? మాతృదేవి: ఆయన సర్వస్వతంత్రులు. ఆయన దివ్యలీల ఎలాంటి శాసనాలకు లోబడింది కాదు. ఆయన ఇచ్ఛానుసారమే ప్రవర్తిస్తారు. ఆయన ఇచ్చ ఉంటే మాయ మనిషిని బంధించకుండా వదిలేస్తుంది. శిశువులాంటి స్వభావం గలవాడు భగవంతుడు అనేవారు గురుదేవులు. నువ్వు ఇష్టపడని వానికి ఇచ్చేస్తుంది, ఇష్టపడేవానికి ఇవ్వదు. భక్తురాలు: అలా అయితే మన కర్తవ్యమేమిటి? మాతృదేవి: ఆయన అనుగ్రహానికై ఎదురుచూస్తూ ఉండడమే. ఆయన ఆనతి ప్రకారం ప్రవర్తించడం. ఆయన ప్రతి యుగంలోనూ అవతరించి ఎన్నో ఉపదేశాలు చేస్తున్నారు కదా. కానీ ఆ ప్రకారం ఆచరించేవారెందరూ? గురుదేవుల త్యాగం, వైరాగ్యం, సాధనలు, తపస్సు, ఉపదేశం అన్నీ నీ కళ్ళ ముందే చూశావు, విన్నావు. ఇప్పుడు కర్తవ్యమేమిటో నీ చేతుల్లో ఉంది. ఒక్క పాలు ఆచరిస్తే చాలు, నీకు సద్గతి ప్రాప్తిస్తుంది అని గురుదేవులు చెప్పింది జ్ఞాపకం లేదా? భక్తురాలు మాతృదేవికి ప్రణమిల్లి, అమ్మా, మీరు అనుగ్రహించకపోతే ఏమీ జరగదు. మాతృదేవి నవ్వుతూ, మీ అందరికీ శ్రేయస్సు కలుగుగాక. 1918 కపిల్ మహారాజ్ వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఉద్బోధనలో పూజ కోసం నన్ను పంపించారు. ఒకరోజు సాయంత్రం ఆరాత్రికం తరువాత ధ్యానం చేయడానికి కూర్చున్నాను. క్రింద ప్రపంచ యుద్ధం గురించి తీవ్రమైన చర్చ సాగుతున్నది. మనస్సు ధ్యానంలో మగ్నం కాలేదు. కాస్త దూరంలో మాతృదేవి కూర్చొని ఉన్నారు. మాతృదేవిని ఏదేదో అడగసాగింది. బేలూరు మఠంలో నెలకొనే ప్రశాంతతలో కించిత్తు కూడా ఇక్కడ లేదు. కళ్ళకెదురుగానే గురువు కూర్చొని ఉన్నా నా మనస్సు ప్రశాంతత లేక పరితపించింది. నేనెక్కడ వచ్చి కూర్చున్నాను, ఎంత గందరగోళం మధ్య ఉంటున్నాను అంటూ మనసు చెలించింది. ఆ సమయములో రాధు మాతృదేవితో, అమ్మా, వెళ్ళిపోదాం, జైరాంబాటికి వెళ్ళిపోదాం అంది. అందుకు మాతృదేవి, చెప్పిన వెంటనే జరిగిపోతుందా? భగవంతుడు మనలను ఎక్కడ ఉంచితే అక్కడే ఉండాలి అన్నారు. అది నన్ను ఉద్దేశించినట్లుగా అనిపించింది. నిజమే కదా. భగవంతుని ఇచ్చకు మనల్ని మనం అర్పించుకొని ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని ఉంచినా అన్నింటినీ సహించి పడి ఉండాలి. గురు పూర్ణిమ రోజు. ఆ రోజుల్లో ఉద్బోధనలో పూజారిగా ఉంటున్నాను. ఉదయం 10 గంటలై ఉంటుంది. గురుదేవులకు విసురుతున్నాను. పండ్లు, పూలు మొదలైనవి తీసుకుని బేలూరు మఠం నుండి సాధువులు, బ్రహ్మచారులు మాతృదేవి దర్శనార్థం వచ్చారు. వారందరూ మాతృదేవికి ప్రణమిల్లి వెళ్ళిపోయిన పిదప ఆమె ఇలా అన్నారు, ఇదిగో చూడు, అంతా గురుదేవుల శక్తి. ఆయన ఆకర్షిస్తూ ఉండడం వలన అందరూ వస్తున్నారు. సూర్యుడు ఉదయించినప్పుడు
చంద్రుడి కాంతి హీనమవుతుంది. పౌర్ణమి రోజు చంద్రకాంతిలో పెద్ద నక్షత్రాలు మాత్రమే కనబడతాయి. చంద్రుడు కాస్త తప్పుకుంటే ఆకాశమంతటా నక్షత్రాలే కనబడతాయి. ఒక భక్తుడు, స్త్రీల పరిస్థితి ఏమవుతుంది? నివేదితతో అంతా ముగిసిపోయేటట్లుందే. మాతృదేవి, అలా ఎందుకు జరగాలి? వాళ్ళు కూడా ముక్తులవుతారు. గురుదేవులు కేవలం పురుషుల కోసం మాత్రమే అవతరించారా? స్త్రీల కోసం కూడా. కొందరు వారితో పాటు వచ్చారు, కొందరు వారి నుంచే వచ్చారు, కొందరు ముక్తి పొందడానికి వచ్చారు, ఇంకా అనేకులు రాబోతున్నారు. కొన్ని కోర్కెలు అంటుకొని ఉన్నాయి, లేకపోతే ఎందుకు జన్మించాలి? కొందరిని తమ పని కోసమే తమతో పాటు తీసుకువచ్చారు. గోలప్మ, ఈ విషయం శరత్ను అడిగి తెలుసుకో. ఒకరోజు సుధీర ఒక కలగన్నది. అందులో గురుదేవులు ఒక సభా మధ్యన కూర్చొని ఉన్నారు. స్త్రీలు పురుషులు చాలామంది అక్కడ సమావేశమై ఉన్నారు. గురుదేవులు సుధీరను పిలిచి, నా కోసం కొద్దిగా పనిచేస్తావా అని అడిగారు. సుధీర సమ్మతించడంతో ఆయన, అలా అయితే ఆ తలుపు తెరిచి లోనికి వెళ్ళు అన్నారు. సుధీర తలుపు తెరవగానే ఈ లోకాన్ని చూసిందట. మాతృదేవి కొనసాగించారు. మనుషులు అనుభవించే దుఃఖాన్ని చూసి కొందరు దిగి వస్తారు. అలాంటి వారి త్యాగం ఎంత మహత్వపూర్ణమైనది. వారిలో ఎక్కడో కొద్దిగా కోర్కె ఉంటుంది. అందువలననే జన్మించాల్సి వచ్చింది. ప్రాణులు అనుభవించే దుఃఖం చూసి జాలి కలిగితే వారి కర్మఫలాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. అందువలననే జన్మించాల్సి వస్తుంది. కానీ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. సంసార జీవితం అనేది లోతు తెలియని సముద్రం వంటిది. ఎన్నో ఏనుగులు అందులో మునిగిపోయాయి. ఎంతో అప్రమత్తంగా మసలుకోవాలి. గురువు ఎవరు? ఒక వ్యక్తి వర్తమాన భూత భవిష్యత్తులను ఎరిగినవాడు. ఈసారి గురుదేవుల అనుగ్రహం వలన వారి కృపా పరిధిలోకి వచ్చిన వారందరికీ ఇదే ఆఖరి జన్మ. వారికి ఇక భయం అక్కరలేదు. వారినందరినీ అద్భుతంగా మాయ నుండి ఆయనే విడిపిస్తారు. మట్టిగడ్డతోనే మట్టిగడ్డను వారు పగలగొడతారు. ఆయన కృప వలన ముక్తుడైపోతే మేఘాలు లేని నీలాకాశంలో ఎగిరే పక్షిలా ఆనందంగా ఆయన మహత్వాన్ని గానం చేస్తూ సంచరించవచ్చు. శ్రీరామకృష్ణ లోకానికి వెళ్ళిపోతే అక్కడ విశ్రాంతి తీసుకోవడమే ధ్యానంగా అయిపోతుంది. కేవల తీవ్ర సాధనల శ్రమ విలువను నువ్వు అక్కడ గ్రహిస్తావు. నవకాశీలో వరద నివారణ కార్యక్రమంలో ఉన్న సమయం. ఒకరోజు మాతృదేవితో, అమ్మా, ఎక్కడెక్కడో తిరిగి రావాల్సి వస్తుంది. మీరు కూడా దగ్గరలో లేరు. సంశయమో మనోచాంచల్యమో కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియడం లేదు. అట్టి సమయంలో ఏం చేయాలి? మాతృదేవి, గురుదేవుల ఛాయాచిత్రాన్ని సదా నీ వద్ద ఉంచుకో. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటున్నట్లు, నిన్ను గమనిస్తూ ఉన్నట్లు భావించు. ఏ సమస్య తలెత్తినా ఆయననే ప్రార్థించు. అందుకు పరిష్కారాన్ని నీ మనస్సుకు ఆయనే స్ఫురింపజేయడం నువ్వు చూస్తావు. ఆయన అంతర్యామిగా కదా ఉన్నారు. అని మనస్సు ఎప్పుడూ బాహ్యముఖంగా ఉండడం వలన అది అంతర్ముఖమవదు. అందువలన ఆయనను బాహ్యంగా వెతుకుతూ తిరుగుతుంది. నువ్వు దేనికోసం ప్రార్థించినా నిజానికది నీకు తప్పక కావలసినదైతే అందుకు సమాధానం లోపల నుండి దానంతట అదే రావడాన్ని చూస్తావు. మనోవాక్కాయాలు ఒక్కటై ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తారు, కావలసింది చేస్తారు. మంచివారికి ఒక విషయాన్ని 100 సార్లు చెప్పాలా ఏమిటి? ఒకరోజు మాతృదేవి ఉద్బోధన్ వసారాలో కూర్చొని సుధీరతో పాఠశాలలోని ఎవరి గురించో మాట్లాడుతున్నారు. మాతృదేవి ఇలా అన్నారు, మనిషి తన మనస్సును గురించి తెలుసుకోగోరడు. ఇతరులలో తప్పులు పట్టడానికే ఇచ్చగిస్తాడు. తన తప్పులు తన దృష్టికి వస్తే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇతరుల తప్పులను చూసే స్వభావం పోతుంది. ఈ స్వభావాన్ని మహామాయ స్వయంగా సృష్టించింది. తనలో ఉంటున్న కించిత్ మంచిని
కొండంతగా చూస్తాడు. ఇతరులలోని కొండంత మంచిని కించిత్తుగా చూస్తాడు. తన గొప్పలను లెక్క పెట్టుకుంటూ దానిలోనే మునిగి ఉంటాడు. ఇక ఇతరుల విషయం గురించి ఎలా ఆలోచిస్తాడు? అందరూ గురుదేవులకు చెందినవారే అనే భావన మనస్సులో ఉంటే అందరినీ ప్రేమించాలని అనిపిస్తుంది. నైవేద్యంలో పడిన చీమలను కూడా వేరు చేయలేని ఒక స్థితి నాకు కలిగింది. వాటి నోళ్ల ద్వారా గురుదేవులే కదా ఆహారం తీసుకుంటున్నారు అని నాకు అనిపించేది. అందరిలోనూ గురుదేవులను చూడలేనప్పుడే ఇలా ఇతరులను నిందించడము, ఇతరుల తప్పులు ఎన్నడము మనస్సుకు సరైనదిగా తోస్తుంది. తన స్వీయ పెరుగుదలకు ప్రయత్నించని వ్యక్తి ఇతరుల మంచి చెడ్డల గురించి పరిశోధించే ప్రయత్నంలో ఉంటాడు. ఒక స్త్రీ తనకు పరిచయమున్న ఒక వ్యక్తి ఎంతో దుఃఖంతో బాధపడడం చూసి మాతృదేవితో, ఈ కష్టాలనన్నింటినీ గురుదేవులు పట్టించుకోరా? వారెందుకు మార్గం చూపుకున్నారు అని అడిగింది. మాతృదేవి, భగవంతుని ఇచ్చ లేకుండా ఏమైనా జరుగుతుందా? చెట్టు ఆకు కూడా ఆయన ఇచ్చ లేకుండా రాలదు. జీవరాశులు లోకం సాగడము ఆయన ఇచ్ఛానుసారమే. వెనుక చైతన్య పదార్థం లేకపోతే ఏ జడ పదార్థమైనా పనిచేయగలదా? స్త్రీ, అలా అయితే ఈ కష్టాలన్నీ ఆయనకు తెలిసే వస్తున్నాయా? మాతృదేవి, మనిషి చెడ్డ పనులు చేసేటప్పుడు భగవదుపదేశాలు ఏమైనా అతడి మనసులో ఉంటాయా? పలానా పనికి పలానా పర్యావసానం అంటూ నిర్ణయింపబడింది. అందుకు తగ్గట్లే ఈ లోకాన్ని ఆయన నడిపిస్తున్నారు. స్త్రీ, కర్మఫలం పట్టు నుండి వ్యక్తి ఎలా తప్పించుకోగలడు? ప్రాయశ్చిత్తమే లేదా? మాతృదేవి, ప్రాయశ్చిత్తం లేకపోతే నువ్వు జీవించగలవా? అసంఖ్యాక జన్మలలో ఏర్పడిన కర్మఫలాన్ని నువ్వు చూడగలవా? అది చేయగలిగి ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు. అర్జునుడే తన పూర్వజన్మల గురించి తెలుసుకోలేకపోయాడు. ఇక సామాన్య వ్యక్తుల మాట వేరే చెప్పాలా? నియమాన్ని విధించినవాడు దాన్ని మార్చగలడు. అంత మాత్రమే కాకుండా మంచి పనులు చేయడానికి నీకు ప్రోత్సాహమిస్తున్నాడు కదా. మంచి పనులు ఎక్కువగా చేసే కొద్దీ చెడు పనులు తగ్గిపోతాయి కదా. మంచి లేక చెడు పనులను చేయడానికయ్యే స్వాతంత్రాన్ని ఆయన మనకిచ్చారు. లేకపోతే ఈ జీవితం ఎలా సాగుతుంది? పగ్గం తన చేతుల్లో ఉన్న కొంత స్వతంత్రం కూడా ఇచ్చి ఉన్నారు. మంచి చెడ్డ రెండూ నీ ఎదుట ఉన్నాయి. నీకు కావలసిన దానిని తీసుకో. ఇందులోనే లోకక్రీడ జరుగుతున్నది. ఒకడు పాపం మాత్రం చేసుకుంటూ మరొకడు పుణ్యం మాత్రం చేసుకుంటూ పోతే లోకక్రీడ జరగదు. అమ్మమ్మను తాకగానే ఆట ఆగిపోతుంది. అందరూ తనను తాకడాన్ని అమ్మమ్మ ఇష్టపడదు. ఎవరూ తాకకుండా ఉండడము ఇష్టపడదు. రెండింటిలో ఏది జరిగినా ఆట ఆగిపోతుంది. చెడు పనులకైన పరిహారాలు శాస్త్రాలలో పేర్కొనబడి ఉన్నది. శాంతి, స్వస్త్యయనం, యాగం, యజ్ఞం, దానం, తపస్సు లాంటి పరిహారాలను ఏర్పరిచింది వారే కదా. స్త్రీ, కానీ వీటి వలన ఎల్లప్పుడూ పరిహారం జరగటం లేదు కదా. మాతృదేవి, సరిగ్గా ఆచరిస్తే పరిహారం తప్పకుండా జరుగుతుంది. ప్రతి పనికి ఫలితమివ్వడానికి నియమిత కాల వ్యవధి ఉండాలి. మామిడి చెట్టు పూత పూయగానే పండ్లు కాస్తాయా? యజ్ఞయాగాలు చేసిన వెంటనే స్వర్గం నుండి రథం దిగివస్తుందా? కేవలం మాటలతో ఏమైనా జరుగుతుందా? పూలు పూస్తాయా? ఆ పువ్వు నుండి పండు రావడానికి మంచిదో చెడ్డదో నియమిత కాల వ్యవధి ఉండాలి. కానీ ఒక్క విషయం చెబుతాను. మంచి చెడు అంటూ అన్ని పనులు పట్టు నుండి నువ్వు విడవడగోరితే భగవంతుని పవిత్ర నామాన్ని జపించు, పూజ చేయి, పారాయణ చేయి. మంచి చెడుల గురించి ఎల్లప్పుడూ పరిశోధన చెయ్యి. మంచి పనుల ఆచరణ ద్వారా చెడు కర్మలను అదుపు చేయవచ్చు, కానీ వాటిని నిర్మూలించలేవు. భగవంతుని
పవిత్ర నామం ఒక్కటి మాత్రమే మంచి చెడు కర్మలనన్నింటినీ నిర్మూలించి మనసును పవిత్రం చేయగలుగుతుంది. మనసు పరిశుద్ధమైనప్పుడు అంతర్గతంగా ఉన్న సత్య వస్తువును గ్రహించవచ్చు. ఇంతటితో మాతృదేవి అనురాగం సంపూర్ణం. జై మా.